ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్, కాల్పులకు విరామం, ఇజ్రాయిల్ హమాస్ ఒప్పందం, గుంజీలు తీస్తూ విద్యార్థి మృతి, చిట్టడివిలో 108 సిబ్బంది సాహసం, కిడ్నీ బాధితులకు వైద్యం మరింత చేరువ, బస్సులో సుఖ ప్రసవం, క్రీడలతో సమాజానికి గొప్ప సందేశం, పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, టీకాతో టీబీపై పోరు, కళ్ళ కింద ముడతలు మచ్చలు పోవాలంటే ఇలా చేయండి. నేటి నుంచి భారత్ ఆస్ట్రేలియా T20 సిరీస్. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు బరువు తగ్గేదేలా. ఈరోజు వార్తలను చూద్దాం. తుది దశకు రెస్క్యూ ఆపరేషన్. 10 రోజులకు పైగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చే డ్రిల్లింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దేశ విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక డ్రిల్లింగ్ పనుల్లో భారీ పురోగతి కనిపిస్తోందని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద కొండను తవ్వుతుండగా లోపల 57 కిలోమీటర్ల మేర సొరంగం కూలిందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో ఇప్పటికే 39 మీటర్ల మేర తవ్వగా బుధవారం సాయంత్రానికి మరో 6 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసి సహాయక పైపును విజయవంతంగా జొప్పించారు. వీరి అంచనా ప్రకారం మరో 12 మీటర్లు తవ్వితే కార్మికులు చిక్కుకున్న చోటుకు పైపు చేరుకోవచ్చు. దాదాపు మీటర్ వ్యాసం ఉన్న ఈ స్టీల్ పైపులో నుంచి కార్మికులను బయటకు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కార్మికులను బయటకు రాగానే వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు ఛాతీ డాక్టర్లతో కూడిన 14 మంది వైద్య బృందాన్ని ఘటనా స్థలి వద్ద సిద్ధంగా ఉంచారు. 12 అంబులెన్స్లను 41 పడకల తాత్కాలిక ఆసుపత్రిని సిద్ధం చేశారు. మరీ అత్యవసరమనుకుంటే వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి ఆగమేఘాల మీద తరలించేందుకు హెలికాప్టర్ను తెప్పించినట్లు సమాచారం. కాల్పులకు విరామం, ఇజ్రాయిల్ హమాస్ ఒప్పందం. తీవ్ర ప్రతీకారేచ్ఛతో గాజాపై 6 వారాలుగా వైమానిక భూతల దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ ఓ మెట్టు దిగొచ్చింది. అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందాన్ని ఇజ్రాయిల్ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఇజ్రాయిల్ 4 రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తుంది. బదులుగా హమాస్ తన చెరలో ఉన్న 240 మంది పైచిలుకు బందీల్లో 50 మందిని విడిచిపెడుతుంది అని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. బందీలందరినీ విడిపించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేసేందుకు ఇజ్రాయిల్ అంగీకరించినట్లు సమాచారం. హమాస్ చెర నుంచి బయటపడే వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉంటారని చెబుతున్నారు. ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా మహిళలు, పిల్లలను విడిచిపెట్టనుందని ఖతర్ వెల్లడించింది. ఈజిప్టు, అమెరికాతో పాటు ఖతర్ కూడా ఇరు వర్గాల చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించడం తెలిసిందే. నిత్యావసరాలతో సహా సర్వం నిండుకుని మానవీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న గాజాకు ఈ 4 రోజుల్లో అదనపు సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు ఖతర్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందం మలిదశలో భాగంగా మున్ముందు ఇరువైపుల నుంచి మరింత మంది బందీలు విడుదలవుతారని చెప్పుకొచ్చింది. కాల్పుల విరమణ ఈరోజు ఉదయం
10 గంటల నుంచి అమల్లోకి రానుంది. గుంజీలు తీస్తూ విద్యార్థి మృతి. బడి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ వేసిన శిక్ష ప్రాణం మీదకు తెచ్చింది. 4వ తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ కుప్పకూలి ఆసుపత్రిలో కన్నుమూసిన విషాద ఘటన వరాలి గ్రామం దగ్గరలోనే సూర్యనారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో జరిగింది. రసూల్పూర్ బ్లాక్ విద్యాధికారి నీలాంబర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం 10 ఏళ్ల పిల్లాడు రుద్రనారాయణ్ సేధి బడి ప్రాంగణంలో మధ్యాహ్నం పూట 3 గంటలకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నాడు. అది క్లాసులు జరిగే సమయం కావడంతో క్లాసు వదిలేసి ఏంటి ఆటలు అంటూ కోప్పడి అక్కడి టీచర్ సేధి సహా 5గురిని గుంజీలు తీయండని ఆదేశించారు. దీంతో గుంజీలు తీస్తూ సేధి కొద్దిసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గరలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి మెరుగైన వైద్యం కోసం కటక్లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మరణానికి వీళ్లే కారకులు అంటూ ఎవ్వరూ మాకు ఫిర్యాదు చేయలేదు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఈఓ నీలాంబర్ స్పష్టం చేశారు. చిట్టడవిలో 108 సిబ్బంది సాహసం. జనసంచారం లేని చిట్టడవిలో 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న ఓ గొర్రెల కాపరి ప్రాణాలను 108 సిబ్బంది నిలబెట్టిన ఘటన పలువురి ప్రశంసలను అందుకుంటుంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని టీ పసలవాండ్లపల్లి పంచాయతీ టీ మొరంపల్లె గ్రామానికి చెందిన గురవాంజనేయులు గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 20న ఇదే గ్రామానికి చెందిన మరో కాపరి రెడ్డెప్పతో కలిసి గొర్రెల మందతో గ్రామానికి దక్షిణం వైపునున్న ఎల్లుట్ల కొండలోకి వెళ్లారు. రాత్రిళ్ళు అక్కడే మకాం వేశారు. గత సోమవారం రాత్రి గురువాంజనేయులు అన్నం తినలేదు. మంగళవారం వర్షం ఎక్కువగా కురవడంతో బాగా తడిసిపోయారు. దీనికి తోడు శరీరంలో చక్కెర నిల్వల శాతం బాగా తగ్గిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తోడుగా వెళ్లిన మరో కాపరి రెడ్డెప్ప ఈ విషయాన్ని గురవాంజనేయులు భార్యకు తెలిపాడు. స్పందించిన 108 సిబ్బంది ఉమాపతి, రమేష్, శ్రీధర్ రెడ్డి గ్రామానికి చేరుకుని గురవాంజనేయులు భార్య, కుమారుణ్ణి తమ వెంట పెట్టుకుని అడవి వైపు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత 108 వాహనం ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. దీంతో 108 సిబ్బంది వాహనంలో ఉన్న అత్యవసర మందులు, ఫోల్డబుల్ క్లాత్ స్టేషన్ను తమ వెంట తీసుకుని కొండల్లో రాళ్లు, ముళ్లదారిలో సుమారు 4 కిలోమీటర్లు ప్రయాణించి అపస్మారక స్థితిలో ఉన్న గురవాంజనేయులకు వైద్య సేవలు అందించారు. వెంటనే ఫోల్డబుల్ క్లాత్ స్ట్రెచర్పై గురవాంజనేయులను పడుకోబెట్టి మోసుకుంటూ అతి కష్టం మీద 108 వాహనం వద్దకు చేరుకున్నారు. అక్కడ మరోసారి అత్యవసర వైద్య సేవలు అందించడంతో గొర్రెల కాపరి స్పృహలోకి వచ్చాడు. వెంటనే వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి 108 వాహనంలో సిబ్బంది తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించారు. గొర్రెల కాపరి ఆరోగ్యం కుదుటపడడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. 108 సిబ్బంది చూపిన చొరవను గ్రామస్తులు అభినందించారు. కిడ్నీ బాధితులకు వైద్యం మరింత చేరువ. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెంటర్కు డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్గా నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కిడ్నీ బాధితులకు కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో 50 కోట్ల రూపాయలు వెచ్చించి రీసెర్చ్ ఆసుపత్రిని నిర్మించారు. ర్యాంప్ బ్లాక్తో కలిపి 3 బ్లాక్లుగా 4 అంతస్తుల్లో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్ స్టోర్స్, సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. కిడ్నీ వ్యాధులకు సంబంధించి అన్ని రకాల చికిత్సలతో పాటు పరిశోధనలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పరికరాలను సమకూరుస్తోంది. బస్సులో సుఖప్రసవం. బస్సులోనే ఓ గర్భిణి ప్రసవించింది. ప్రయాణ సమయంలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అదే బస్సులో ఉన్న ఓ గ్రామ సచివాలయ ఏఎన్ఎం సుఖప్రసవం చేశారు. దీంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఒడిశాలోని సుర్లాంగ్ గ్రామానికి చెందిన నిండు గర్భిణి జమునారెడ్డి విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సులో వెళుతున్నారు. బస్సు టెక్కలి సమీపంలోకి రాగానే జమునారెడ్డికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అదే బస్సులో ఉన్న పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన సచివాలయం ఏఎన్ఎం గువ్వాడ వనజాక్షి ఆమె వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. లట్టిగాం గ్రామ సమీపంలో బస్సును ఆపి ప్రయాణికులను కిందికి దించేశారు. గర్భిణికి సపర్యలు చేయగా సుఖప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే 108కు వనజాక్షి సమాచారం ఇవ్వగా అంబులెన్స్ వచ్చి తల్లి బిడ్డలను పలాస ప్రభుత్వాసుపత్రిలో చేర్పించింది. జమునారెడ్డి, ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నారు. వనజాక్షి చూపిన చొరవ, సమయస్ఫూర్తికి ప్రయాణికులు అభినందనలు తెలిపారు. క్రీడలతో సమాజానికి గొప్ప సందేశం. నిరంతరం తీరిక లేకుండా ఉండే డాక్టర్లు క్రీడా పోటీల్లో పాల్గొనడం సమాజానికి గొప్ప సందేశమని ఏపీ టూరిజం, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డాక్టర్స్ ఒలింపియాడ్ 2023 ప్రారంభోత్సవ సభ బుధవారం రాత్రి జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఐఎంఏ క్రీడా మైదానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్లు క్రీడలకు ఇంత ప్రాధాన్యతనివ్వడం అభినందించదగ్గ పరిణామమన్నారు. డాక్టర్ల క్రీడల్లో జయాపజయాల కంటే వారు క్రీడలు ఆడుతున్నారనేది ఆదర్శనీయమన్నారు. కోవిడ్ సమయంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలోనూ డాక్టర్లు ఎంతో అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు. విజయవాడ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కె బాబ్జీ ప్రసంగిస్తూ తమ యూనివర్సిటీ వైద్య విద్యలతో పాటు క్రీడా రంగానికి కూడా అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల రూపాయలు వెచ్చించి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి డాక్టర్ వెంటనే ఐఎంఏలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఐఎంఏకి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శరత్ కుమార్ అగర్వాల్, కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, ఐఎంఏ ఏపీ శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జి రవికృష్ణ, డాక్టర్ ఫణిధర్, ఐఎంఏ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సమరం, ఉపాధ్యక్షుడు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు.
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, 2,500 రూపాయల జరిమానా విధిస్తూ విజయనగరం ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి కె నాగమణి బుధవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఎం దీపిక తెలిపారు. కేసు వివరాలను ఆమె వెల్లడించారు. భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన పోలిపల్లి దుర్గారావు 4 ఏళ్ల వయసున్న బాలికపై 2020 నవంబర్ 25న లైంగిక దాడికి యత్నించాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో దిశ పోలీస్ స్టేషన్లో 2020 నవంబర్ 26న పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదైంది. అప్పటి దిశ మహిళా పిఎస్ డిఎస్పీ టి త్రినాథ్ దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసును ప్రాధాన్యత కేసుల జాబితాలో చేర్చారు. నిందితుడు దుర్గారావు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు జడ్జి సెక్షన్ 376 ఏబి ఐపీసీ ప్రకారం 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, 2,500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. బాధితురాలికి నష్టపరిహారంగా 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేయాలని తీర్పులో సూచించారు. టీకాతో టీబీపై పోరు. టీకాతో టీబీపై పోరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. క్షయ ఒకరి నుంచి మరొకరికి సులువుగా వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి. దీనిని ముందస్తు జాగ్రత్తల చర్యలతో అరికట్టేందుకు జిల్లా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. సచివాలయ వ్యవస్థ ద్వారా టీకాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో 6 కేటగిరీలకు సంబంధించిన వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోని వైద్యారోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఆరా తీస్తున్నారు. వీరికి బ్యాసిల్లస్ కాల్మెట్ గ్వెరిన్ టీకా వ్యాక్సిన్ వేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఎవరికి వేయాలనే వారి వివరాలను నమోదు చేసుకుని ఆన్లైన్లో అప్డేట్ చేస్తున్నారు. శీతాకాలం కావడంతో పాటు కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత టీబీ ప్రబలకుండా ఉండాలనే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది. సచివాలయ వ్యవస్థ ద్వారా సర్వే చేయించి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. కళ్ళ కింద ముడతలు, మచ్చలు పోవాలంటే ఇలా చేయండి. కళ్ళ కింద ఏర్పడిన నల్లటి వలయాలు, ముడతలు, మచ్చలు అందమైన ముఖార విందాన్ని పాడు చేస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. రాత్రి పడుకునే ముందు కొద్దిగా అలోవెరా జెల్ను తీసుకుని కళ్ళ కింద రాసి మర్దన చేసి పడుకోవాలి. ఉదయాన్నే నీటితో కడిగేయాలి. విటమిన్ ఇ ఆయిల్ కొలాజెన్ బూస్టర్గా పనిచేసి కళ్ళ కింద రక్త ప్రసరణ చక్కగా జరిగేందుకు తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్ను కళ్ళ కింద రాసి మర్దన చేయాలి. పై 2 అందుబాటులో లేనివారు కనీసం కొబ్బరి నూనెనైనా కళ్ళ కింద రాసుకుని మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే కడిగేయాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క చిట్కానైనా క్రమం తప్పకుండా పాటిస్తే కొద్ది రోజుల్లోనే ముడతలు, మచ్చలు పోయి ముఖార విందం బాగుంటుంది. నేటి నుంచి భారత్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత 4 రోజులకే ఆస్ట్రేలియాతో మరో పోరులో భారత్ ఆడాల్సి వస్తుందని ఎవరైనా ఊహించారా? కానీ ఇప్పుడు ఇరు జట్లు మళ్లీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. 2023లో భారత గడ్డపై ఆస్ట్రేలియా 2 వేర్వేరు సందర్భాల్లో 2 వన్డే సిరీస్లు, 1 టెస్ట్ సిరీస్ ఆడగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇటీవల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్, చివరి మ్యాచ్లో ఈ 2 టీంలు ఢీకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా
5 టీ20 మ్యాచ్ల సిరీస్ జరగబోతోంది. స్టార్ ఆటగాళ్లు కాకుండా ఎక్కువ మంది కుర్రాళ్లతోనే టీమిండియా బరిలోకి దిగుతుండగా ఆసీస్ కూడా పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు బరువు తగ్గేదెలా? హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పక చేసుకోవాలి. రోజువారీ ఆహార నియమాలు క్రమం తప్పక పాటించాలి. అల్పాహారం నిద్రలేచిన గంటన్నరలోపే ముగించాలి. రాత్రి భోజనం 8 గంటలలోపు పూర్తి చేయాలి. భోజనంలో బ్రౌన్ రైస్, గోధుమ రవ్వ కిచిడి, జొన్న రొట్టె వంటి వాటిని తీసుకోవాలి. శాకాహారులైతే మధ్యాహ్న భోజనంలో పప్పు తప్పక ఉండేలా చూసుకోవాలి. నూనె తక్కువ వేసి వండిన కాయగూరలు, సోయా, పనీర్ను తీసుకోవచ్చు. మాంసాహారులైతే 75 గ్రాముల ప్రోటీన్ అంటే చికెన్, చేప వంటివి గ్రేవీ లేకుండా తీసుకోవాలి. వీటితో పాటు సాయంత్రం స్నాక్స్లో శనగలు, పెసలు, బొబ్బర్లు, కీర, క్యారెట్ వంటివి 1 కప్పు తీసుకోవచ్చు. బార్లీ, ఓట్స్ను సూప్ చేసి తాగినా మంచిదే. రోజుకి 150 గ్రాముల పండ్ల ముక్కల్ని సాయంత్రం అల్పాహారంగా తీసుకోవాలి. బాదం, వాల్నట్స్, గుమ్మడి, సన్ఫ్లవర్ గింజలు మొత్తం 10 గ్రాములకు మించకుండా ఉదయం లేదా సాయంత్రం చిరుతిండిగా తీసుకోవచ్చు. బరువు తగ్గాలంటే శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ ఉండే ఆహార పదార్థాలు అంటే శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, బేకరీ ఫుడ్స్, ప్రాసెస్ చేసినవి, మైదా పదార్థాలు, వేపుళ్ళకి పూర్తిగా దూరంగా ఉండాలి. క్రీమ్ తక్కువ ఉండే పాలు, వెన్న తీసిన మజ్జిగను తాగవచ్చు. మనం తీసుకునే ఆహారంలో తీపి, ఉప్పులను తగ్గించాలి. రోజువారీ ఆహారంలో నూనె 4 చెంచాలకు మించకూడదు. దీంతోపాటు 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. రోజు కనీసం గంట వ్యాయామం తప్పనిసరి. ఈ నియమాలన్నీ పాటిస్తే బరువు తగ్గడం ఖాయం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వీసాట్ 2024 నోటిఫికేషన్ విడుదల. యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశోధనలకు పెద్దపీట వేయడం లాంటి సమున్నత లక్ష్యాలతో ముందుకెడుతున్నామని విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ బుధవారం తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ 2024-25 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్, పీహెచ్డీ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పారా ఆర్చర్ శీతల్కు స్వర్ణం, రజతం. ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్కు 4 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 9 పతకాలు లభించాయి. ఆసియా పారా గేమ్స్లో 2 స్వర్ణాలు నెగ్గి అందరి ప్రశంసలు అందుకున్న శీతల్ దేవి ఆసియా ఛాంపియన్షిప్లోనూ రాణించింది. 2 చేతులు లేకున్నా తన కాళ్లతో విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించే శీతల్ ఈ టోర్నీలో మిక్స్డ్ టీం విభాగంలో రాకేష్తో కలిసి స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. గిల్ టాప్ ర్యాంక్ పదిలం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ తన టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నారు. తాజా ర్యాంకింగ్స్లో గిల్ 826 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీకాంత్ పరాజయం. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రియాన్షు, రజావత్లకు నిరాశ ఎదురైంది. ఈ ముగ్గురు తొలి రౌండ్ను దాటలేకపోయారు.
బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్తో ప్రపంచ ఛాంపియన్ కున్లాపుత్ విదిత్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ప్రాంజల శుభారంభం. మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో 24 ఏళ్ల ప్రాంజల 6-1, 6-0తో భారత్కే చెందిన వంశితపై నెగ్గింది. ఏడాదిన్నర తర్వాత మళ్లీ అంతర్జాతీయ టోర్నీలో ఆడుతున్న ప్రాంజల ఈ మ్యాచ్లో ప్రత్యర్థి సర్వీస్ను 6 సార్లు బ్రేక్ చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.